వన భోజన మహోత్సవం ఘనంగా జరిగింది. కాపు జేఏసీ జాగృతి అధ్యక్షుడు చందు జనార్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వన భోజన మహోత్సవంలో వంగవీటి ఆశకిరణ్, కోట వినూత దంపతులు, అడ్వకేట్ రజని, చర్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని అన్నారు. కాపులకు రాజకీయ ప్రాధాన్యత, నామినేటెడ్ పదవుల్లో తగిన స్థానం కల్పించాలన్నారు. అలాగే కాపులకు 12% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కాపు వనభోజన మహోత్సవాలకి రావడం చాలా సంతోషం అండి. ఇక్కడ చూశారు చాలా వేల సంఖ్యలో మన కాపు సామాజిక వర్గం అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా కలవడం జరిగింది. ఇది ఒక మీటింగ్ కంటే ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ లాగా ఒక్కరికొకరు నిలబడడం అనేది చాలా, ఇక్కడ కాపులే కదండి చాలా మంది వచ్చున్నారు, చాలా మంది అతిథులు కూడా వచ్చున్నారు గెస్ట్ లాగా. సో ఇక్కడ ఏమంటే ఇందాక చెప్పినట్టు చంద్రబాబు గారు, లక్ష్మీనాయుడు గారి కుటుంబం ఎంతో చితికిపోయింది. మనం చూసాం వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందనేది. వాళ్ళకి కాపు సామాజిక వర్గం నుంచి ఇంతమంది మేము అండగా ఉన్నామని చెప్పి మేము కూడా మా శ్రీకాళహస్తి జనసేన పార్టీ తరఫున మా ఫ్యామిలీ తరఫున ఒక చిరు సాయంగా, చిన్న ఉడత సాయంగా 1 లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది. ఇక్కడ మేము ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మాకు 99 టీవీ చాలా అండగా ఉన్నింది. నేను చూశాను, ప్రత్యేకంగా నేను మా అడ్వకేట్స్ ద్వారా కూడా కనుక్కున్నాను. చాలా ఎంతో మాకు సపోర్ట్ నిలుస్తూ ఎంతో ధైర్యం నింపింది 99 టీవీ. ప్రత్యేకంగా ఈ మీటింగ్లో నేను 99 ఛానల్ వారి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మంగళగిరిలో ఈరోజు కాపు జేఏసీ తరఫున శ్రీ చందు జనార్దన్ గారి ఆహ్వానం మేరకు, కాపు కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు మేము ఈరోజు మంగళగిరిలో కార్తీక వనభోజన మహోత్సవానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కాపు కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకోవడం, ఒకరికొకరు మద్దతు. వేరే వేరే కుటుంబాలు పుట్టిండొచ్చు, కానీ మన రక్తం మొత్తం కాపు కులం, కాపు రక్తం ప్రవహిస్తుందన్న ఆత్మీయతని అందరూ చాటుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చాలా చాలా ఆనందం వేసింది, భరోసాలాగా అనిపించింది. ఇంత పెద్ద వేల సంఖ్యలో పెట్టిన సభ మా కోసమే పెట్టినట్లుగా మాకు అనిపించింది. మంగళగిరిలో కాపు వనభోజనం. నమస్తే అండి. ఇవాళ కాపు వనభోజనాలకు సంబంధించి వడ్డేశ్వరం ఓబుల్ నాయుడు తోటలోకి వచ్చామండి. ఇవాళ రోజు ఎవరైతే వచ్చినారో చాలామంది కాపు నాయకులు వచ్చారు. మీరు అందరిలో స్టేజ్ మీద ఎంతమంది మహిళలు ఉన్నారంటే చాలా రాజకీయాల్లో ఇబ్బంది పడి నలిగి అయినా కూడా నిలబడతానన్న వినూత కోట గారిని చూసినామండి. అదే రకంగా రాజకీయాల్లో రావాలన్న ఉత్సాహంతో ముందుకు వస్తున్న వంగవీటి ఏదైతే రంగా గారి కూతురు ఆశాకిరణ్ గారిని చూసామండి. ఇక మళ్ళీ ఎవరు కనపట్లేదండి. ఆడబిడ్డలు రాజకీయంలో చేయగలరా? కాపుల ఆడబిడ్డల్ని రాజకీయంలో నిలబడనిస్తారా? వాళ్ళ నిబద్ధతకి లేకపోతే వాళ్ళ డిసిప్లిన్కి రాజకీయంలో ఎదగనిస్తారా? నమస్తే అండి. కాపు జాగృతి అలాగే కాపు జేఏసీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చందు జనార్దన్ గారి ఆహ్వానం మేరకు మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఉన్న బాంబుల నాయుడు గారి తోటలో, మామిడి తోటలో వనభోజన మహోత్సవం కాపు వాళ్ళది ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 మందికి జనాభా పైగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని జనార్దన్ గారు అలాగే వాళ్ళ టీం నిర్వాహకులు అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి, కాపులు ఉన్న గ్రామానికి వెళ్ళి ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళందరికీ ఇన్విటేషన్లు ఏదో వాట్సాప్ ద్వారా పంపించాము, ఫోన్ కాల్ చేశాము అని కాకుండా ప్రతి ఒక్కటి శ్రద్ధగా ఒక టీమ్గా 10 మంది వెళ్ళి అందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందించడం, అవి గ్రామాన ప్రతి ఒక్కళ్ళ కాపు అనే ప్రతి ఒక్కళ్ళకి కూడా చేరటం జరిగింది. జనార్దన్ గారి నాయకత్వంలో బాంబుల నాయుడు గారి త్వరలో కాపుల కోసం వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇట్లా ఏర్పాటు చేసుకుంటాం. చందు జనార్దన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏపీడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్రాలకి ప్రధాన కార్యదర్శిగా జర్నలిస్టు కుటుంబాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి. ఇప్పుడు నాకు ఏపీడబ్ల్యూజే పదవి వద్దు అని చెప్పేసి కాపు కులానికి నేను పూర్తి జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి కాపు జేఏసీకి అధ్యక్షులుగా కంటిన్యూ అవుతూ కాపు కులం కోసం పోరాడుతున్న వ్యక్తి. పెద్దకూరుపాటు సంఘటన కూడా ఆయన వెళ్ళి అక్కడ కుటుంబాలని పరామర్శించడం ద్వారానే ఆ సంఘటన బాహ్య ప్రపంచానికి తెలుస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సంఘటన జరిగిన 2వ రోజు అక్కడికి వెళ్ళిన ఒకే ఒక కాపు నేత ఎవరున్నారంటే చందు జనార్దన్ మాత్రమే. కమిటీ మెంబర్లకు, పెద్దలు, కాపు పెద్దలు ఉన్నారు, నా కాపు కుటుంబీకులు ఉన్నారు, సోదరి వాళ్ళు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. ఎక్కడో ఒక మాలమూరు గ్రామం
కాటూరు అనే గ్రామంలో పెరిగి ఇక్కడికి వచ్చి స్థిరపడి ప్రజల నాయకుడి కంటే ఒక లెజెండ్గా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక మహానాయకుడు మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగా గారు. బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న ఆయన చేసిన ఎన్నో ఉద్యమాలు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. దానికి మీ అందరి దీవెనలు ఉంటాయని కోరుకుంటూ ముందు ఎన్నో పనులు చేయాలి, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ నేను మీ సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడదలుచుకున్న 10 మందికి చేరుతుంది, అందరిలో కూడా అవగాహన వస్తుంది. మనం అనుకున్నది చేర్చి తప్పితే అదర్వైజ్ అప్పుడు దాకా ఇలాగే ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ అన్నిదా బాధ్యత ఎవరిని కూడా కించపడతారని కాదు, నాకు కులం ఇంపార్టెంట్. ఇంతమంది ఉన్నాం, ఉండి ఎవరికో ఉడికం చేస్తాం. వాళ్ళ దగ్గర 10 మంది, వాళ్ళ దగ్గర 10 మంది, వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటున్నారు తప్పితే ఎవరు కూడా మనవారి దగ్గర రావడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? కారణం ఎవరికి? దానికి ఎవరు కారణమో తెలుసుకునే నాయకులందరూ కూడా ప్రవర్తించండి అని చెప్పేసి చెప్పేటటువంటి భావన తప్పితే వేరేది కాదని చెప్పేసి మీరు అందరూ గ్రహించండి. ఖచ్చితంగా చెప్తున్నాను, నాయకులు ఎట్లా ఉన్నా సరే ఉన్నటువంటి జనం మీరని మీ పక్కింటని చెప్పండి, మీరని ఇంకో పక్కింటని చెప్పండి, అందరూ ఒక దాటి ఎదుగుతాం, ఒకడే నాయకుడు అనుకుందాం. ఆ నాయకుడు ఎవడనేది మీకు తెలుసు. ఎవడైతే మనకి అనుకుంటామో వాడు వెనకాల వెళ్ళినప్పుడు ఎందుకు రాజు ఆలోచిద్దాం. కాపు జేఏసీ తరఫున శ్రీ చందు జనార్దన్ గారు అలాగే వారి టీం మెంబర్స్ అందరి ఆహ్వానం మేరకు నన్ను కూడా వాళ్ళ కుటుంబ సభ్యునిగా ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దేనికంటే ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నామంటే కాపు చాలా ప్రముఖ పాత్ర వహించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాటతో తను తగ్గించుకొని హెచ్చించబడిన బైబుల్ సృష్టి లాగా వీరంతా కూడా కాపు కుటుంబం అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో తను తగ్గించుకొని రాష్ట్రానికి కేంద్రానికి ఒక కేంద్ర బిందువుగా ఒక బలమైన శక్తిగా ఈ రోజున ఏర్పడడానికి కారణమయ్యారు. ప్రత్యేకంగా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏ సమస్యలున్నా ప్రభుత్వం మనది, ప్రభుత్వం మన ప్రభుత్వం, మనం ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా మాటిచ్చున్నాను. తప్పనిసరిగా అంతా బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబం నుంచి మా యొక్క కుటుంబం నుంచి ఒక సోదరు వస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి సతీమణి వచ్చారు, ఈ సందర్భంగా కలిశారు. లక్ష్మీనాయుడు గారిని మీద హత్యాకాండ జరిగింది. దానికి సంబంధించిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా సహాయం చేసే విధంగా ఒక ప్రకటన చేసింది. 10 ఎకరాల భూమి, అదేవిధంగా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. అదేవిధంగా వారి పిల్లలకు కావాల్సిన విద్యను కొనసాగించడం, అదేవిధంగా వైద్య నిమిత్తం కూడా ప్రభుత్వం ఇచ్చింది. వాటిని స్వాగతిస్తూ లక్ష్మీనాయుడు గారి సతీమణి సుజాత గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా లక్ష్మీనాయుడు గారి సోదరుడు భార్గవ్ గారికి మరో 2 ఎకరాలు అంటే వారికి ఇవ్వలేదు, ఇతరులకు సహాయం చేశారు కానీ భార్గవ్ గారికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయలేదు. వారికి ఆ 2 ఎకరాలు కూడా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.